హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పప్పును వాష్ చేసుకొని అందులో పసుపు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులోనే కరివేపాకు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వెజిటబుల్స్, ములక్కాయలు, సోరకాయలు, టొమాటోస్, ఇవి మనం పక్కన పెట్టుకోవాలి నీట్గా చేసుకొని. అలాగే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని బాగా వాటిని వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ముందు తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ ములక్కాయలు, సోరకాయలు, క్యారెట్, టొమాటోస్ ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే. ములక్కాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, క్యారెట్ కూడా చాలా ఫ్రెష్గా, అంతంత పీసెస్ కట్ చేసుకుంటేనే క్యారెట్ కూడా తినడానికి కూడా బాగుంటుంది. మరీ పెద్ద పెద్దగా చేసుకుంటే ముక్క సరిగ్గా బాయిల్ అవ్వక అచ్చిపచ్చి ఉంటుంది. కాబట్టి ఇలా మనం చిన్న చిన్న కట్ చేసుకుంటే చిన్నపిల్లలకు కూడా బాగా పెట్టచ్చు, బాగా తినిపించవచ్చు. సో అదే అనమాట. ఇలానే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలానే వేసుకోండి. వేసుకున్న తర్వాత అలానే ఒక చిన్న టమాటో వేసుకున్నాను. చిన్న టమాటో వేసుకొని ఇవన్నీ బాగా మంచిగా మగ్గిన తర్వాత ఈ పప్పుని తీసుకెళ్ళి అందులో వేయాలి. నేను ఇక్కడ కొంచెమే చింతపండు పులుసు వేసుకున్నాను. ఎందుకనంటే మా ఇంట్లో చింతపండు ఎక్కువ తినము ఎవరము. ఇంకా చివరిలో ఇలా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మంచిగా ఒక్క మరుగుడు మరగనిస్తే వేడి వేడి సాంబార్ రెడీ. ఇంకా ఆస్వాదించడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.